వెల్కమ్ టు వేవ్స్ మీడియా. వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్ అధికారులను ఆదేశించారు. మంగళవారం మల్దకల్ మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వరి ధాన్య కొనుగోలు కేంద్రాన్ని అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణతో కలిసి జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ధాన్యం కొనుగోలు కేంద్రాలకు రానున్న ధాన్యం వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకొని కొనుగోలు ప్రక్రియకు సంబంధించిన పలు రికార్డులను ఓపీఎంఎస్ యాప్ ద్వారా ఆన్లైన్ ఎంట్రీ నమోదు ప్రక్రియను పరిశీలించారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియకు సంబంధించి అన్ని వివరాలు రిజిస్టర్లో పక్కాగా నమోదు చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పౌర సరఫరాల అధికారి స్వామికుమార్, మండల వ్యవసాయ అధికారి రాజశేఖర్, పిఎసిఎస్ చైర్మన్ కిరణ్, సంబంధిత అధికారులు, రైతులు పాల్గొన్నారు. ఇది కౌలు రైతులు వస్తే దానికి సార్ కౌలు రైతులు వస్తే దాంట్లో చేసుకొని పట్ట ఆయనకి కూడా ఓటీపీ పట్ట ఓనర్కి పోతుంది. కౌలుదారు రైతు సెక్రటరీలో చేసి నార్మల్ కాబుకింగ్ ఉంటే ప్యాడ్ నమోదు చేసి టోకెన్ ఇష్యూ చేస్తాం సార్. వాళ్ళు వచ్చి ఇక్కడ పోసుకుంటారు సార్. పోసిన తర్వాత ఇది టోకెన్ ఇచ్చిన తర్వాత దీంతో ఇప్పుడు ముందే ఇస్తున్నారా సంచులు తర్వాత ఇస్తున్నారా? ఇక్కడ మాయిస్చర్ ఓకే అయిన తర్వాతనే చూసి ఎన్ని ఎకరాలు ఉందో దాన్ని మెన్షన్ చేసి ఆయన ఈరోజు ఇంకా పోస్ట్ చేస్తారంటే పోసిన తర్వాత 2 రోజులు ఆరబెట్టుకొని అక్కడే తీసుకెళ్ళాలి.